రైట్ సార్. లియోనియా రిసార్ట్ సంబంధించి 2001లో ప్రారంభించిన దాని నుంచి ఫ్లాట్స్ కొనుగోలు చేసి పట్టా చేసుకున్నటువంటి వ్యక్తులు ఒకరు 1000 గజాల చొప్పున కొనుగోలు చేసుకున్నారు. అచ్యుత్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు 5 ఎకరాల భూమిని 2008లో కొనుగోలు చేసి దాంట్లో బిల్డింగ్స్, ఎడ్యుకేషన్, ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నడుస్తుంది. మరో బిల్డింగు 66,000 స్క్వేర్ ఫీట్స్ తోటి రూములు కట్టి ఉన్నది. దానిని లియోనియా వాళ్లకు అగ్రిమెంట్ చేసి నెలవారీగా కిరాయి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. దానికి అనుగుణంగా లియోనియా బకాయి నుంచి బ్యాంకర్స్ తీసుకున్న తర్వాత ఆ బ్యాంకర్స్ నుంచి వాళ్ళు చేసినటువంటి వేలం ద్వారా బినామీగా ఉన్న జల విహార్ రామరాజు గారు, ఆయన అసలే మరి బ్యాంకులను ఎగ్గొట్టి ప్రజాధనాన్ని ఎగ్గొట్టి డిఫాల్టర్ అయినటువంటి వ్యక్తికి ఈరోజు మరి వారికి ఇచ్చినటువంటి దాదాపు 2,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని బ్యాంకర్సు మధ్యవర్తుల ద్వారా ఈరోజు జల వివాహ రామరాజు గారు రంజిత్ రెడ్డి బినామీగా ఆయన ఉండి ఆయన తీసుకోవడం, తద్వారా ఆయన వచ్చిన తర్వాత రంజిత్ రెడ్డి ఎప్పుడైతే 2025 ఫిబ్రవరిలో వచ్చిండో అప్పటి నుండి రంజిత్ రెడ్డి గారు, జల విహార్ రామరాజు గారు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రవీణ్ రావు గారు, వీరి యొక్క అరాచకాలు, అగడాలు, దౌర్జన్యాలు చుట్టూ వాళ్ళు బిల్డింగ్లు తీసుకున్న కేవలం బిల్డింగ్లను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ బిల్డింగులు లియోనియాకు సంబంధించిన బిల్డింగులు, అవి వాటిలో పార్కింగ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకర్సు ఏవేవైతే కొనుగోలు చేశారో దానిని మాత్రమే తీసుకున్నారు. సరే, అవి నడుపుకుంటే అభ్యంతరం లేదు, కానీ పక్కన ప్రైవేటు వ్యక్తులు ప్లాట్లు చూడండి. In 2000 different building, in that some building is given to Liwonia property. इधर दिखाइए Lease agreement continuously it is renewing till September. వారి మీద చెప్పడానికి మన కృష్ణారెడ్డి గారు రైతు, అదేవిధంగా రవికిరణ్ రెడ్డి గారు రైతు నాయకుడు వారు, అదేవిధంగా లియోనియాలో ప్లాట్లు కొనుగోలు చేశారు వారు, అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు, అదేవిధంగా గ్రామ రైతులు, అదేవిధంగా గ్రామ రైతులు వాళ్ళంతా ఉన్నారు.